మీరు కూడా ఇప్పుడు ఫేమ్ కావడానికి ఇవన్నీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మీరు కూడా ప్రేమ్ పి సతీష్ అంటే ఎవరు? బాగా సిగరెట్లు కాల్చి తొందరగా చచ్చిపోండి, మీ వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు కరోనా ఎందుకు తెచ్చావు? సో చూద్దాం ఇంతకీ అసలు ఆ గూగుల్ పేలో ఎంతమంది వద్దు ఏది కూడా. హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఈ రోజుల్లో చాలా అంటే ఒక వ్యక్తి అయితే ఫేమస్ అవుతున్నాడు. ప్రేమ్ పి సతీష్ అనే వ్యక్తి అయితే చాలా ఫేమస్ అవుతున్నాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం అతని దగ్గరే ఉన్నాం. అసలు అతని లైఫ్ స్టైల్ ఏంటి, మరి అతను ఒకప్పుడు డైరెక్టరా, కో డైరెక్టరా, కెమెరామ్యానా, యాక్టరా, అసలు అతను ఎవరు ఏంటి అనేది అయితే అతని మాటల్లోనే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు అతను టెంట్లో ఉన్నాము. సో ఇది అతను ఉండే టెంట్, ఇక్కడ పడుకునే లగ్జరీ లైఫ్ అంట. సో ఇది అతని లగ్జరీ లైఫ్. సో చూడవచ్చు, వీళ్ళు వచ్చేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. సో చూద్దాం అతని మాటల్లోనే మనం అయితే తెలుసుకుందాం. ఓకే పదండి. అసలు ప్రేమ్ పి సతీష్ అంటే ఎవరు? ఎవరు లేరు. ప్రేమ్ పి సతీష్ ద్విజానే ఇప్పుడు. అది పోయిన జన్మలో. అంటే ఒకప్పుడు అంటున్నారు కదా, లైక్ ఇలా అంటే ఒకప్పుడు కెమెరామెన్ అంటున్నారు, డైరెక్టర్ అంటున్నారు. నేను ఇప్పుడు టెక్నీషియన్ కాదు, నాకు సినిమా తెలియదు, నేను ఓన్లీ స్ట్రగ్లింగ్. సరే పాస్ట్ ఇస్ పాస్ట్ అనుకుందాం. అప్పుడు ఏమైందో మాకు కూడా అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అప్పుడు మీ గోల్ ఏంటన్నా? అంటే ఇప్పటికి మీ గోల్ చేంజ్ అయింది, అట్లనే ఉందా? అదొకటి చెప్పండి. మీ పాస్ట్ మాకు అనవసరం అనే మాట నీ నోట్లో నుంచి 2 నిమిషాల ముందు కూడా కాదు, ఒక్క నిమిషం కింద చెప్పావు. మళ్ళీ అడుగుతున్నా వద్దు. ఇప్పుడేమైనా గోల్ ఉందా? ఇప్పుడు చిన్నప్పుడు నీకు 10th క్లాస్ లో పాస్ అయితే చాలు అని గోల్ పెట్టుకుంటావు. 10th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ లో మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి ఈసారి 60% తెచ్చుకున్నా, 80% తెచ్చుకున్నా, 90% అక్కడే ఉంటావా? అప్పుడు నేను ఫెయిల్ అయితే నేను మళ్ళీ పాస్ అవ్వడానికి ఇంకా క్వశ్చన్ వినట్లా, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐ హావ్ లీస్ట్ కంట్రోల్, ఐ హావ్ నో ఇంట్రెస్ట్. నేను వదిలేసిందని నాకే ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎందుకు పట్టుకుని ఆడుతున్నావు తమ్ముడు? నాకేమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇండస్ట్రీ తోటి? నేను ఇండస్ట్రీ గురించి నేను ఏం మాట్లాడతాను, నేనే డిస్కనెక్టెడ్ చాలా దూరం. ఆల్మోస్ట్ 2013 వాజ్ మై లాస్ట్ తెలుగు ఫిల్మ్ విచ్ ఐ వర్క్. తర్వాత ఏవో తమిళ సినిమా. దాని తర్వాత నాకు అసలు లాక్డౌన్ నుంచి నేను ఇంతవరకు ఐ డిడ్ వెరీ సబ్స్టాన్షియల్ వర్క్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. నాకేదో పని లేకో, చేత కాకో, చేయలేకో, చేయాలని ఉద్దేశం లేకో కాదు. మై ప్రయారిటీస్, మై ఇంట్రెస్ట్, మై జర్నీ. ప్రాబబ్లీ ఐఎమ్ ఫైండింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ట్రిప్. Maybe I'm enjoying the trip. So now you are happy? Very much. Yeah, fully content, no issues, zero regrets. Present ఇక్కడ మరి వర్షం పడితే అప్పుడు ఎట్లా ఉంటుంది? ప్రెసెంట్ ఇప్పుడు ఫిబ్రవరిలో హైదరాబాద్లో వర్షం పడదని సంగతి నాకు తెలుసు. అంటే మీ గురించే కదా నేను. పర్వాలేదు, అప్పుడు నువ్వు మామూలుగా వర్షం పడితే నేను బట్టలు తుక్కొని స్నానం చేస్తా. నువ్వు అంత కన్సర్న్ చూపిస్తున్నావు కాబట్టి నేను తడవకుండా, రవి కొంచెం చూడండి అయ్యా, ఏదో కన్సర్న్ ఫీల్ అవుతున్నాడు, ఏదో చూడండి అయ్యా, ఆయన ముచ్చట కూడా తీర్చండి అయ్యా, ఆయన ఏం కావాలనుకుంటున్నాడు, ఎలా కావాలనుకుంటున్నాడు అలా చేసేసేయండి అయ్యా. సో ఎట్లయినా స్నానం చేస్తా కదా, అదే వర్షంలో స్నానం చేస్తాను అనుకుంటాను. ఇంకా బెటర్, వర్షం నీళ్ళు ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆ చిన్న మైక్రోబ్స్ అనే ఇబ్బంది పెట్టవు. అంతే, చాలా సుఖంగా ఉంటుంది. అందరికీ జలుబైనట్టు, జ్వరం వచ్చినట్టు మన బాడీకి అయితే ఏం కాదంటారు. నాకు పెద్ద పరిచయం లేదు బ్రో, మీరు ఏం మాట్లాడుతున్నావు? జలుబు, జ్వరం, దగ్గు నాకు పెద్ద పరిచయం లేదు. అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటాయి అంతే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా, మీతో పాటు ఇంకెవరైనా ఉంటారా? లెక్క పెట్టలేదు కానీ బోలెని రకాలు, ఎగిరేవి, పాకేవి, దొర్లేవి, లోపలికి వెళ్తే ఈదేవి, మీకు కనిపించినవి చాలా ఉంటాయి. వీటన్నిటితో కలిపి నేను జస్ట్ 100 లింగాలు, నేను బోర్డు లింగాన్ని. ఓకే, వాటితోనే మీ పరిచయం కానీ మీ ప్రయాణం కానీ. ఇది బాగుంది, ఇది ఎక్సైట్మెంట్ ఇస్తుంది. సో నాకు మనుషులతో పని లేదు, బట్ ఇవన్నీ ఉంటే సరిపోతుంది అంటారు. ఇప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నేను ఎప్పుడు మాట్లాడాలో నాకు చేయి చూపించు, అప్పుడు మాట్లాడతా. నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో ఓవర్లాప్ చేస్తే నేనేం మాట్లాడతాను? ఓకే ఓకే డన్. చెప్పు. ఓకే డన్ కాదు, నువ్వు ఇట్లా చెప్పు, ఇప్పుడు నుంచి ఇక్కడ దాకా నాకు ఇంత టైం ఇస్తే అప్పుడు నేను మాట్లాడతాను. అదే అంటున్నారు కదా, ఎప్పుడు మాట్లాడాలి? నేను ఇప్పుడు నేను అడిగినందుకు ఒకసారి మాట్లాడాను. మళ్ళీ క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా జంతువులతో, పక్షులతో, ఈ పాకేవి, ఈదేవి, వీటితోనే నా ప్రయాణం అంటున్నారు కదా, వీటితోనే మీ జీవితం సరిపోతుందా? నేను చెప్పానా నాకు ఇప్పుడు బాగుంది అంటున్నా. ఇప్పుడు బాగుంది అంటున్నారు. ప్రస్తుతానికి ఈ జర్నీ, ఈ పరిస్థితిలో, ఈ ఫేజ్ ఆఫ్ మైండ్, ఈ స్టేట్ ఆఫ్ మైండ్, ఈ పరిస్థితులు నాకు బాగుంది, నాకు వర్కౌట్ అవుతున్నాయి అంటున్నాను. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్? ఇప్పుడే చెప్పావు కదా ఇందాక, ఈదేవి, ఎగిరేవి, పాకేవి, ఇవే. ఇవేనా?
అంత చిన్న చూప ప్రకృతి అంతా. ఓకే, నో ప్రాబ్లం. నా ఫ్యామిలీ కొంచెం పెద్దది బ్రో. బట్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆధార్ కార్డులు ఉండవు. కొన్ని కొన్ని వేరే వేరే సైజులు షేప్లు ఉంటాయి. అంటే అన్న ఏమంటున్నారంటే మా ఫ్యామిలీ అంతా ఇదే, మాకు ఇదేవి పాకేవి అంటే భూమి మీద ఏవైతే జీవిస్తున్నాయో అవే నా ఫ్యామిలీ ఓ అని అంటున్నారు, అంతే కదా? శబాష్ కరెక్ట్. నెక్స్ట్ అంతే ఎగ్జాక్ట్. ఓకే, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్లో కూడా బాగానే మాట్లాడుతున్నారు, మళ్ళీ ఈ హెయిర్ ఏంటి ఇదేంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడటం క్రైమా? నాట్. జుట్టు పెంచుకోవడం క్రైమా? కొంచెం ఎంతో కొంత ఏజో లేదంటే జెనెటిక్స్లోనూ కొంచెం కలర్ కాంట్రాస్ట్, టెక్స్చర్, బ్రైట్నెస్, షార్ప్నెస్ కొంచెం అటు ఇటు అయితే జడ్జ్ చేస్తావా? క్వశ్చన్ అడుగుతున్నావు, ఆన్సరు తెలుసు. అంటే మీరు ఎందుకు నేను అంత ఇబ్బందిగా ఉంది? నేను అంత అన్ప్రెజెంటబుల్గా చూడటానికి మరీ అసలు అన్ప్రెజెంటబుల్గా కనిపిస్తున్నాను. ఏంటి అసలు నాకు అర్థం, నీ క్వశ్చన్ అర్థం కదా? కాదన్న, జుట్టు ప్రాబ్లమా నీకు? ఇప్పుడు మీరు చూడడానికి మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్, కాస్ట్లీ ఇప్పుడు నైక్, కాస్ట్లీ అంటే దీనిపైన ట్యాగులు రాసి ఎలాడుతా ఉన్నాయి. అవును, అక్కడ మనం చూసినట్లయితే నైక్ షూస్ కానీ, నైక్ కాదు నైకీ, అది నైకీ షూస్ అండ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్, ఇంత మంచి ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేస్తున్నారు. మీరు అనుకుంటే రిచ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరు ఏమంటారు, నాకు ఇప్పుడు అంటారు ఇదే నా రిచ్ లైఫ్ అంటారు, అంతేనా? తమ్ముడు, ఇక్కడ గజం రేట్ ఎంతో తెలుసా? ఎక్కడ కూర్చున్నా తెలుసా? నీకు అర్థం అవుతున్నావు ఏమో ఆడుతున్నావు? ఒకసారి అటు చూడు, ఆ బిల్డింగ్ చూడు, ఆ బిల్డింగ్ చూడు, ఈ బిల్డింగ్ చూడు. పూర్ లైఫ్ ఇది. ఈ వ్యూలో డే అండ్ నైట్ 6 months నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు గడుపుంటాడు చెప్పు ఇంతకంటే రిచ్ లైఫ్? క్వశ్చన్ ఏంటి, జుట్టు ఏంటి? ఇండియాలో అప్రాక్సిమేట్లీ 60 to 70% ఆడవాళ్ళ జుట్టు ఎంత పొడుగుంటుంది? అది క్వశ్చనా? నీకు జుట్టు అంత పెద్ద ఇబ్బందిగా ఉందా? నాకు లేని ఇబ్బంది నీకు ఎందుకు తమ్ముడు? ఓకే అన్న, ఇది ఇక మీకు ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అన్నమాట, ర్యాపిడ్ అన్నమాట. ర్యాపిడ్ ఫైర్ అంటున్నావు బేసికలీ. అను, ఇప్పుడు అందరు ఫేమ్ కావడానికి ఒకటి చేస్తారన్న. మీరు కూడా ఇప్పుడు ఫేమ్ కావడానికే ఇవన్నీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మీరు కూడా కంగ్రాచులేషన్స్, మీరు కూడా ఫేమ్ కావడానికే ఇంత చేస్తున్నారని మాకు కామెంట్స్ వస్తున్నాయి. అవును అంటున్నా. అవును. సో మీరు ఫైనల్ ఇప్పుడు ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయితేనే మేము వచ్చినాం. ఓకే, దాని తర్వాత ఫేమస్ ఎందుకు కావాలనుకుంటున్నారు? అదే అడుగుతున్నా. నేను అయిపోయాను అవ్వాలని చెప్పి నువ్వు డిసైడ్ చేసేసినావు. ఓకే, నేను ఒప్పుకుంటున్నావు కూడా. దీంట్లో నుంచి నాకు వచ్చింది. అవును, ఇప్పుడు కొందరు ఎందుకంటే ఫేమ్ అయ్యాక దాని తర్వాత అదర్ ఒక స్టెప్కి వెళ్దామని. ఏంటి ఆ స్టెప్ ఏంటి? ఇప్పుడు కొందరు ఎట్లా అంటే నాకు యాక్టింగ్ కానివ్వండి, లేదంటే కొందరు ఇంకా సెలబ్రిటీ, ఇంకా వేరే స్టేజ్కి వెళ్దామని అనుకుంటారు. సో మీరెందుకు ఇలా చేస్తున్నారు? నాకు బేసికలీ బురదొబ్బింది. బురదొబ్బిందని మీరు అంటున్నారు, కానీ ఆన్సర్స్ అయితే అది నేను చెప్పట్లా, జనాలు రాస్తున్నారు. సైకో, బెగ్గర్, ఇంకోటి ఏంటి లంజ వ్యాపారం చేస్తున్నానంట, గంజా వ్యాపారం చేస్తున్నానంట. అటన్నిటికీ మాట్లాడి నువ్వు మాట్లాడే మాటలకి కనీసం ఇంత ఎవిడెన్స్, ఇంత సపోర్టింగ్, నువ్వు మాట్లాడే మాటలకి ఏదైనా గాలిలో మాటలు తమ్నేల్స్ కాదు. ఆ తమ్నేల్స్కి ఎక్కడి నుంచి వచ్చినాయో తీసుకొని రా చూపి. అవును, అప్పుడు మాట్లాడు. అది వాళ్ళు రాసుకున్నారు, మీరు అంటారు. అంటే వాళ్ళకంటే నాలుగు అయ్యే ఉన్నాయా, కాళ్ళు చేతులు, లేదంటే ఇంకేమన్నా ఉన్నాయా? వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమన్నంటే మీడియా మాదంతా అంట. మీడియా మీదంతా ఒక ఫ్యామిలీ, ఒక ఆర్గనైజేషన్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సంఘ సంస్కర్తలు. ఓకే, ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడే ఇదంతా ఎందుకు? బేసికలీ మీ పేరేంటి? ప్రశాంత్. బేసికలీ ప్రశాంత్, మన ఇద్దరికి నేను పరిచయం లేదు కదా. అవును. ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడాలి అని నా జీవిత ఆశయం. ఓకే, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్ గారిని కలిసి నా జీవితం ధన్యమైపోయింది. దీనికోసం నేను కష్టపడి ప్రాంక్ చేసి ఎలాగోలా ఫేమస్ అయిపోయి ప్రశాంత్ గారితో ఇంటర్వ్యూ తీసుకుంటే జీవితం సెట్ అనుకున్నా. అది వర్కౌట్ కావట్లేదే. ప్రశాంతే ఎవడికి తెలియదు అక్కడ. సుబ్బారావు, అప్పారావు, ప్రశాంత్ ఎల్లయ్య ఎవడికి తెలియదు. నువ్వు తమ్ముడు స్ట్రైట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడు. ఆఫ్ కోర్స్ నేను ఎవరికి తెలియదు కావచ్చు, కానీ ఇప్పుడు మీరు ప్రపంచం అంతా తెలుసు. ప్రపంచం అంతా జనాభా లెక్క చెప్తాముడు. ప్రపంచం అంతా నేను కూడా అప్డేట్ అయ్యే లెక్కలు. తెలియని విషయాల గురించి, నీకు అనవసరమైన విషయాల గురించి
నీకెందుకు అంత క్యూరియాసిటీ? నేను ఎవరైనా వెళ్ళి చేసుకోనిరా అని చెప్పి టాస్క్ ఇచ్చారా? లేదంటే ఈ సంఘ సంస్కర్త బాధ్యతలు నిర్వహించడానికి ప్రశాంత్ అనే ఒక సో కాల్డ్ ప్రశాంత్కి ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారా? ఎవరైనా ఏమన్నా ఐ డోంట్ నో వర్డ్స్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ వర్డ్స్. ఎందుకు బ్రో అంత రెస్పాన్సిబిలిటీ? ఎందుకు బ్రో అంత ప్రేమ ఎందుకు బ్రో నా మీద? అంత కన్సర్న్ ఎందుకు బ్రో? నీకు అంత ప్రేమ ఉంటే నీకు నచ్చకపోతే నచ్చినట్టు నీకు కావాల్సినట్టు కంఫర్ట్ చేసేసుకో. అదేదో చూడండి అయ్యా, ఆయన ఏదో ఇబ్బంది పడుతున్నాడు చూడండి అయ్యా. ఇప్పుడు నేను ఎంత అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా మీరు ఇంత కూల్గా ఆన్సర్స్ ఇస్తున్నారు, ఇంత కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నారు కదా, కానీ ఎందుకు మరి అంటే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ప్రజలు అన్నట్టే ఏ పిచ్చోళ్ళ చేస్తాడు పిచ్చోడు అని అంటున్నారు కదా, వాళ్ళకేం చెప్తారు మీరు? అంటే అట్లా అనుకునే వారికి నేను అంటలేను, ఇప్పుడు అలా అనుకునే వారికి కానీ మన ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళకి కానీ అట్లాంటి వారికి మీరు ఏం చెప్తారంటే ఏ పిచ్చోళ్ళలాగా చేస్తున్నాడు ఇప్పుడు కాదు, ఇప్పుడు నా నోట్లో నుంచి ఏమి రప్పించుదామని ట్రై చేస్తున్నావు ఏదో చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ మీరు ఏదైనా చెప్తారు కదా. నువ్వు రాసి చదివేస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తా యాక్టింగ్. లేదు నువ్వు చెప్పే స్టోరీలో చెప్పు, నేను ఎగ్జాక్ట్గా అదే చెప్పేస్తా, నాకు ఇబ్బందే లేదంటున్నాను, ఇష్టం వచ్చింది రాసుకో. లేదండి మీకు అనిపించిందే చెప్పండి, మన జెన్యూన్ కాబట్టి. నాకు అనిపించినప్పుడు ప్రతిసారి చెప్తున్నానండి, జనాలకు వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేసుకుంటున్నారండి, జనాలకు అర్థం చేసుకోవాల్సిన అర్థం చేసుకుంటున్నారండి, ఇబ్బంది ఏం లేదండి. అంటే ఇప్పుడు మీరు సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? బాగా సిగరెట్లు కాల్చి తొందరగా చచ్చిపోండి, మీ వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు. మీ సిగరెట్లు మీద పర్సనల్గా కాల్చుకోండి, ఇలా మీ వల్ల ప్యాసివ్ స్మోకర్స్ వాళ్ళని తీసుకెళ్ళడం ఎందుకు ఉపయోగం లేదు. ఇది నా స్టేట్మెంట్, ఇది నా వీక్నెస్ కాదు, ఎడిక్షన్ కాదు, ఎవరి ఇష్టం వాళ్ళు రాసుకోండి. బ్యాన్ చేయి, నా చేతిలోకి రాదు, సింపుల్ ఈక్వేషన్. అప్పటిదాకా నేను 4-5 పెట్టి కలుస్తా, ఇబ్బంది నీకు ఏమన్నా? బ్యాన్ చేయి, అంత ఇబ్బంది, చూడటానికి అంత ఇబ్బందిగా ఉంది, పిలచడానికి అంత ఇబ్బంది ఉంది, సమాజానికి అంత ఇబ్బందిగా ఉంది, అంత హానికరమైనది, ఇంత కష్టపడి టొబాకో ద యంగర్ క్విట్ టుడే కాలు, ఎందుకు యాసాలు, చేతగాని మాటలు, పనికిరాని యాసాలు. క్విట్ టుడే కాలు, దానికి ఒక నంబరు, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే అడిగి అమ్మేయడం ఎందుకు? మొరాలిటీ ఉండాలి కదా, పర్పస్ ఏంటి, లాజిక్ ఏంటి, రేషనల్గా మాట్లాడు. నీకు నచ్చింది బాగుంది, నీకు నచ్చింది తప్పు, నువ్వెవడివి నేను డిసైడ్ చేయడానికి, తప్పు ఒప్పు మంచి చెడు. సిగరెట్ గురించి నేను అంటలేదు, వస్తున్నా తమ్ముడు అక్కడి నుంచి అక్కడికి, నువ్వు దేని గురించి అయినా అడుగు, నా ఆన్సర్ ఒకటి ఉంటుంది, నీకు నచ్చినట్టు నేను చెప్పలేను, అదేదో ముందే నీకు నచ్చినట్టు చెప్పాలంటే నా ముందే చెప్పాలి. ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారంటే అబ్బాయి ఏం లైఫ్ రా అబ్బాయి, ఒక్క టెన్షన్ లేదు, ఈ లైఫ్ అంటే ఏంది రా అబ్బాయి, ఇట్లా బతకాలి అని కొందరు మిమ్మల్ని చూసి అనుకుంటున్నారు. ఒక టెన్షన్ లేదు, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్ అనే ఒక థాట్ ఏం లేదు. కొందరేమో అరే ఏంద్రా నాకు డైలీ ఇంట్లోకి వెళ్తే చాలు ఏదో ఒక గొడవ, ఆఫీస్కి వెళ్తే చాలు ఏదో ఒక ప్రెషర్ అని, ఇట్లా సొసైటీలో డిఫరెంట్ మెంటాలిటీ. సో అందరికీ పీస్ఫుల్గా బ్రతకాలి అని అంటే మీ వర్డ్స్లో మీరేం చెప్తారు? మీ పని మీరు చూసుకోండి, ఎవరి పని వాళ్ళు చేసుకోనివ్వండి, మీరు సుఖంగా ఉండండి, జనాల్ని సుఖంగా ఉండేవాడి చాలు, అంతకంటే ఎక్కువ చేయొద్దు చాలు. వ్యాపారం చేస్తాడంట, గాంజా వ్యాపారం చేస్తున్నాడంట, పిచ్చి మెంటల్ బెగ్గర్, ఎవరు వాళ్ళంతా, వాళ్ళు వీళ్ళు, అదే ఆ ట్రోలింగ్. వీళ్ళందరూ ఎక్కడుంటారు బ్రో? వీళ్ళు కొంతమంది ఎక్కడుంటారు బ్రో? వీళ్ళందరూ చూస్తున్నారు అంటే ఈ అన్న వచ్చేసి అయితే మనకి గాంజా వ్యాపారం అంటే డ్రగ్స్ చూసావు కదా ఎంత వ్యాపారం జరిగిందో నువ్వు వచ్చిన అరగంట ముందు. డ్రగ్స్ వ్యాపారం కానీ ఈ లంజ సారీ మనం యూజ్ చేయొద్దు, ప్రాస్టిట్యూషన్ బాగుంటుంది సౌండ్, ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ప్రాస్టిట్యూషన్, ప్రాస్టిట్యూషన్. ఇది వాళ్ళు కూడా నువ్వే టోకెన్లు తీసుకొని పంపించావు కదా, చూడు ఎంత బిజినెస్ అయిందో. సో అట్లాంటివి అయితే ఏం చేయలేదు. సో మరి పెడుతున్నారు కదా తమ్నెయిల్స్, నేను అడిగితేనే నీకు ఎంత ఇబ్బంది. నాకు చెప్పు, సునామీ ఎందుకు తెచ్చావు? నాకు అసలే పిచ్చి ఆ తమ్నెయిల్స్ లేదు, నన్ను అడగడం కదా, నేను ఓజోన్ పొరకి బొక్క ఎందుకు పెట్టావు నాకు చెప్పు, సునామీ ఎందుకు తెచ్చావు చెప్పు. ఆ తమ్నెయిల్స్ వాళ్ళు అట్లాగే పెట్టేస్తున్నారు. నేను అకౌంట్ మీ దగ్గర మొబైల్ లేదు కదా, అవన్నీ మీరు ఎట్లా చూసారు? దొరికింది అది ఇందాక అక్కడ దొరికింది. అలా దొరకదన్న, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే కరెక్ట్ గా చెప్తాను, కరెక్ట్ గా అక్కడ దొరికింది, కరెక్ట్ గా లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి చెప్తా. అంటే నార్మల్ గా చూడడానికి ఇట్లా ఉంటాడు కావచ్చు అని జెన్యూన్ ఆన్సర్ చెప్తాడు, మస్తు తెలివి ఉందని, జెన్యూన్ గా పిచ్చోడిని మెంటలోడిని అని మీరు టెల్లింగ్ యూ దట్. ఎందుకు అంటే మీకు అన్ని తెలుసు కూడా ఎందుకు కావాలన్నట్లు చెప్తారు? అన్ని నాకేం తెలియదు తమ్ముడు, ప్రపంచంలో ఎవరికి అన్ని తెలియదు, నాకేదో కొన్ని విషయాలు. మీరు ముకుందా మూవీ చూసే ఉంటారు, ఎందుకంటే అందులో చూసారు కాబట్టి. ముకుందాలో ప్రకాష్ రాజ్ అయితే ఎలా చేస్తారో సేమ్ మిమ్మల్ని చూస్తే అలానే ఉంది.
కానీ నాకు అంత ప్రకాష్ రాజ్ సీన్ లేదు. సిగరెట్ ఆయన పట్టాడు నేషనల్ అందులో. అవార్డు విన్నరు, ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ అన్ని భాషల్లో. ప్రకాష్ రాజ్ గారితో నేను ఎట్లా కంపేర్ చేస్తాను అనుకుంటున్నావు? ఆయన మాడ్యులేషన్ నేను ఏంటి, కంపేర్ ఆయన చేస్తలే, ప్రెజెంటేషన్ అందులో ఏంటి, అతను ఎలా యాక్ట్ చేశాడు, అదే అదే అలా అదే ఆయన అతను స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆయన భాష పైన కమాండ్ ఏంటి. మనకంత లేదు తమ్ముడు. ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఆమె పెథటిక్ యాక్టర్ ఇన్ రియల్ లైఫ్. నాకు రాదు యాక్టింగ్ చేయటం. ఇప్పుడు నేర్చుకుంటున్నా, ట్రై చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసి వచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకవేళ మీకే ఆఫర్ వస్తే మీరు మూవీ తీస్తారా, లేకపోతే మీరే యాక్టింగ్ చేస్తారా? మీకు ఒక హీరో లాగా కానీ విలన్ గా కానీ ఇట్లా ఛాన్స్ వచ్చింది అనుకోండి, వెళ్తారా? ముందుకు రాని జబ్బు. ఇప్పుడు గాలిలో పక్షి ఎగురుతుంది, మసాలాలు ముందుకు రాని కానీ ఇప్పుడే వస్తుంది, ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది, నేనే మీకు ఆఫర్ ఇచ్చిన ఇచ్చే ప్రాజెక్ట్ డీటెయిల్స్, అగ్రిమెంట్, పిచ్ డెక్, అంటే మీరు ఒప్పుకున్నట్టే. అరే చూపించు తమ్ముడు. ప్రాసెస్ ఉంటది, ఇవన్నీ చేసిన తర్వాత చాలా ఉంటాయి ప్రొసీజర్. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మీరు మస్తు మోసపోయారని ఉంటది. మేము ఆల్రెడీ చాలా వీడియోస్లలో చూసాం. ఒక ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. నా కొత్త థియరీస్ ఏమొద్దు. ఆల్రెడీ వర్కౌట్ అయిన ప్రొసీజర్స్లో అది వర్కౌట్ అయినప్పుడు ఈక్వేషన్స్ చాలా ఉంటాయి, డెసిషన్స్ చాలా ఉంటాయి. నేను డెసిషన్ మేకర్ని కాదు. నా వరకు నేను డెసిషన్ తీసుకోగలుగుతాను, నా వరకు నేను మాట్లాడగలుగుతాను. కానీ నేను ఎవరిని డిసైడ్ చేస్తాను? ఈరోజు నేను నిద్రలేసి హీరోగా చేసేద్దాం అని చెప్పి డెసిషన్ తీసుకుంటే పని జరగదు కదా. హీరో విలన్ ఇన్ని పక్కన పెడితే నేను బేసికల్లీ ఒక యాక్టర్ స్పేస్లో ఉన్నా. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లోర్ మై స్కిల్స్, ఆర్ ఐమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ అంతే. ఇప్పుడు యాక్టింగ్ పైన అదొక్కటే చేస్తానా, వేరే చేయనా అంటే ఏమో, మిగతా అక్కడ పరిస్థితులు, అక్కడ అవసరాలు, సిచ్యుయేషన్స్ నాకు తెలియదు కదా. అంటే అది వేరే వాటి చేయకూడదని ఏం గురించి, లేదు. వేరే వాటి గురించి మాకు కూడా సంబంధం లేదు. బట్ యాక్టింగ్ అంటే మీకు అందులో ఆల్రెడీ మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ ఛాన్స్ వస్తే గొప్ప అంటే గొప్ప ప్రాజెక్ట్ వస్తే అవకాశం వస్తే ఒప్పుకుంటాం. ఇవ్వండి అయ్యా, చేసేద్దాం. ఇవ్వండి ఇవ్వండి. చూసారు కదా, అంటే మళ్ళీ అన్నగారికి అయితే నటనలో ఛాన్స్ వస్తే మాత్రం పక్కా చేస్తానని అయితే అంటున్నారు. పక్కా ఎంత పక్కా తెలుగు పదం తెలుగులో మాట్లాడదాం అన్నావు కదా. ఈసారి నెక్స్ట్ అదే ఎవరైతే ఇంటర్వ్యూ వస్తారు తెలుగు ఛానల్ అయితే తెలుగులోనే మాట్లాడమని. తమిళ ఛానల్ వస్తే ఓకే. ఇప్పుడు మీరు కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కదా ఇప్పటి వరకు. అవును, మీరు మంచి స్టాండప్ ఆన్ ది బెంచ్. నువ్వు ఇప్పుడు మన ఇద్దరం గేమ్ ఆడదాం, ఇద్దరం తెలుగులో మాట్లాడదాం. మీకు వచ్చినంత ఇంగ్లీష్ కూడా నాకు రాదేమో. ఇక్కడ అదే కదా, ఇక్కడ ఇంగ్లీష్ వదిలేద్దాం అంటున్నా, ఓన్లీ తెలుగులో మాట్లాడదాం అంటున్నా ఇప్పటి నుంచి. ఓకే, తెలుగులో. ఓకే, ఫస్ట్ తెలుగులో మాట్లాడితే స్టాండప్ ఆన్ ది బెంచ్. తమిళ్ కూడా వచ్చు. తమిళ్ కూడా వచ్చు. అయితే ఏంటి? ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు నార్మల్ గా? అది కాదు పాయింట్. నువ్వు ఏదో భాషలో మాట్లాడు, నేను మాట్లాడగలనా లేదా, నాకు పని జరుగుతుందా లేదా అన్నదే నా అవసరం. తెలుగులోనే మాట్లాడదాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు ఎన్ని భాషలు వచ్చు? కొన్ని. నాకు పని జరిగేయన్ని, నాకు ఇంట్రెస్ట్ ఉన్నన్ని, నాకు అవసరమైనవి అన్ని, నాకు అవసరమైనంత నాకు జరుగుతుంది పని. ఓకే, మీది ప్రాపర్ అని నేను ఇప్పుడు అడిగితే నా ప్రాపర్ ఇప్పుడు ప్రజెంట్ ఇదే అని ఆన్సర్ కాకుండా మీది నిజమైన ప్రాపర్ అంటే మీరు ఎక్కడ పుట్టారు? అక్కడ. అదే ఇది ఇలాంటివి కాకుండా ఎక్కడ పుట్టారో మీరు కరెక్ట్ చెప్పండి. హాస్పిటల్. కరెక్ట్ ఆన్సర్, హాస్పిటల్. ఇవన్నీ ఎట్లా అంటే అన్న, ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్లో సెకండ్ క్లాస్ అరే గైనకాలజీ వార్డ్ లో హాస్పిటల్లో పుట్టాను. అబద్ధం చెప్తానంటే ఏంటి? గైనకాలజీ వార్డ్ లో హాస్పిటల్లో పుట్టాను. ఓకే, అడిగి కరెక్ట్ క్వశ్చన్ అడిగి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. నీకు నచ్చలేదు ఆన్సర్? ఓకే, మీరు ఏ ఊర్లో పెరిగారు? హైదరాబాద్ లో అని కాకుండా తమ్ముడు ఒకసారి ఇవన్నీ అయిపోయినాయి తమ్ముడు. దానివల్ల ఏంటి నేను చూడలేదు అన్న వీడియో. నువ్వు మళ్ళీ చూడు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ నాకు ఆ వీడియోస్ వద్దు. నాకు ఫేస్ అప్పుడు కెమెరా ఎందుకు, ఫేస్ టు ఫేస్ రా మాట్లాడుకుందాం. కెమెరా లేకపోయినా నేను మాట్లాడతాను. ఓకే, దాన్ని వదిలిపెట్టండి. నాకు చెప్పండి, మీరు నాకు చెప్పండి ఏమని. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? హాస్పిటల్లో పుట్టారు. ఓకే, సరే, దానివల్ల నీకేంటి ఉపయోగం? నాకు తెలుసుకోవాలన్నది అంతే. దాని కెమెరా ఎందుకు? నీకు తెలుసుకోవాలనుకుంటే మరి యూట్యూబ్ ఛానల్ ఎందుకు? నువ్వు ఎనీ టైం మాట్లాడు. నీ ఒక్కడే వీళ్ళందరూ కెమెరాలు పట్టుకుని రాలి వాళ్ళతో మాట్లాడట్లా. నేను ఏదో ఒక గిమ్మిక్ చేసేసి, ఏదో ఒక ట్రిక్ చేసేసి, ఏదో ఒక ఫేమస్ అయిపోయి పాపులర్ అయిపోయి ఏం చేస్తాను దాంతో? నేను ఆల్రెడీ చూసే వచ్చాను తమ్ముడు. అది నాకు ఇంకా బెటర్ రిసోర్సెస్ ఉన్నాయో. అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మేకర్స్కి ఎంతో కొంత పరిచయాలు, ఎంతో కొంత కామన్ కాంటాక్ట్స్, నాకు మేబీ బెటర్ రిసోర్సెస్ దాని ఫ్రెషర్ ఉన్నాయేమో. నేను ఎందుకు చేస్తాను తమ్ముడు? సరే, నేను చేశానే అనుకున్నా. చేసిన దానివల్ల నాకు వచ్చింది ఏంటి? అది చూడు, ఆ టెంట్ ఓపెన్ చేసి చూడు, ఎన్ని కోట్లు ఉన్నాయో. ఇన్స్టెంట్గా ఫేమస్ చేసి ఇన్స్టెంట్గా సంపాదించుకుని డబ్బులన్నీ దాంట్లోనే ఉంటాయి. లెక్క పెట్టి చెప్పాను ఉన్నాయో. పక్క షూర్ అందులో ఉంటాయా? మొత్తం దులిపి బయటకు తీసి మొత్తం బయట పెట్టండి. ఏంటిది, అసలు రంగు బయట పెట్టిన ద్విజ అసలు రంగు బయట పెట్టిన మీ ఛానల్ పేరు వేసుకొని బ్రేకింగ్ న్యూస్ వేయండి అంటున్నా. మొత్తం ఎతకండి ఇదంతా.
ఒక్క రూపాయి బయట పెడితే అప్పుడు చెప్పండి. ఎతకండి. ఓకే, ఒక్క రూపాయి లేదంటున్నారా మరి గూగుల్ పే cigarette- అకౌంట్ ఈ చూపించు. సిగరెట్లకి దొరికింది మందుకి తమ్ముడు, ఇక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది. ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా దొరికింది. ఉమ్, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అన్న? ఏంటో తమ్ముడు అలా దొరికినప్పుడు తాగాలి, క్వశ్చన్ చేయకూడదు. ఎందుకు అనవసరంగా దొరికినప్పుడు వాడాలి. లేదంటే ఇప్పుడు మేము అనుకుంటున్నాం నేను కూడా నీలా బ్రతకాలి అని అంటే నాకు ఇవి తినేటి తాగేటి మరి నాకే నుంచి వస్తాయి, మీకు వస్తున్నాయి కదా, అవి ఎట్లా వస్తున్నాయి చెప్తే. అది తెలుసుంటే ఇన్ని సంవత్సరాలు అది ఎప్పటి నుంచి తెలుసుంటే అంటే అందరూ అదే చేస్తారు కదా. అదే అది తెలుసుంటే అందరు ఇలానే బ్రతుకుతారు. కానీ ఎందుకంటే మీకు సైడ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నాయి ఇవి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అదే అవి ఎక్కడి నుండి వస్తున్నాయి మీరు చెప్పాలి. నీ డౌట్ అనుమానం ఏంటో, నీ డౌట్ అనుమానం చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పు. మీకు ఫ్రెండ్స్ లేరన్నారు కానీ ఇక్కడ నుంచి తీసుకొస్తారు, మరి వాళ్ళందరూ ఎవరు? మీ నిజంగా నా అభిమానులా? ఫ్రెండ్స్ లేరు. వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటారు నాకు తెలియదు. నాకు నిజంగా అయితే మరి వాళ్ళు friends ఎందుకు అని తెచ్చిస్తున్నారు? అది వాళ్ళని అడగాలి. ఈ సిగరెట్ల కాడ నుంచి మందు కాడ నుండి అండ్ ఒక వీడియోలో చూసిన నేను బీర్ కూడా తాగుతున్నారు అందులో మీరు. పెద్ద క్రైమా? అంత పెద్ద క్రైమా? క్రైమ్ కాదు, నేను దానికి కూడా డబ్బులు అంటే నార్మల్ మనం నాకు తెలియదు బ్రో. చూసుకున్నాం 50 రూపీస్ ఉంది ఇప్పుడు. నా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తా, కావాలంటే గూగుల్ పే ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తా, చూడు. ఓకే, నేను చూస్తా ఒకసారి గూగుల్ పే. చూసి ఇప్పుడు కెమెరా కూడా చూపిస్తావా? చూపిస్తా. చూపించి. మీరు చూడమన్నారు కదా, మీరు చూడమన్నారు కాబట్టి కాదు, మీరు చూడమన్నారని కాబట్టి నేను చూస్తా. సో అన్నది ఒకసారి గూగుల్ పే చెక్ చేద్దాం. అంటే ఇంతకు ముందు నాకు ఏంటంటే చూపిస్తా. ఫోన్ పే అంటే అసలు ఫోనే లేదని తెలుసు, కానీ ప్రజెంట్ ఈ మధ్యనే ఫోన్ వచ్చిందంట. సో చూద్దాం ఇంతకీ అసలు ఆ గూగుల్ పేలో ఎంత మనీ ఉంది అన్నకి. చెక్ బ్యాలెన్స్ అక్కడ చూపిస్తే మళ్ళీ ఇంకా స్క్రీన్ షాట్ చూపిస్తాను అనుకుంటారు కదా. అదే ఓకే చూడు. అనిపిస్తుందా? స్క్రీన్ షాట్ కాదు. 134 134 రూపాయలు అయితే ఉన్నాయి ఇందులో. 50 పైసలు కూడా ఉన్నాయి. 50 పైసలు కూడా ఉన్నాయి. అవును, ఇంతకీ మొబైల్ దొరికింది అన్నారు కదా. నాకు దొరకలే, అలాంటిది ఏదో జరిగింది. ఓకే, మొబైల్ దొరికింది అని అన్నారు కదా, మరి ఇవన్నీ ఎలా చేసుకున్నారు ఇప్పుడు? గూగుల్ పే కానీ ఎవడో పాస్వర్డ్ కానీ? కాదు, వాడు ఎవడో పిచ్చోడు, నా ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి, ఒక ఫోన్తో నాకు పని జరుగుద్ది, ఇది నువ్వు వాడుకోగలుగుతావా, పని జరుగుద్దా అని ఇచ్చాడు. నాకేదో పని జరుగుతుంది, నాకు లేనిది వాడికి లేని బాధ నీకెందుకు తమ్ముడు. ఓకే, ఇప్పుడు ఇది పగిలిపోయిన స్క్రీన్, కొత్త ఫోన్ ఇచ్చేస్తే కొత్త ఫోన్ కూడా వాడుకుంటా, ఇబ్బంది. ఓకే, ఇప్పుడు అంటే అన్నకైతే వేరే వాళ్ళు ఇచ్చారు ఫోను. సో ఈ గూగుల్ పే, ఈ ఫోన్ పే అన్ని మీరే క్రియేట్ చేసుకున్నారా? ఈ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎంతసేపు నీకు సిమ్ కార్డు ఉంటే ఓటీపీ జనరేట్ చేసి గూగుల్ పేలో లాగిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది తమ్ముడు? ఇంకా బుర్ర దొబ్బలేదు కదా, ఇంకా యాప్స్ కూడా ఇన్స్టాల్ చేయలే అన్ని ఇప్పుడిప్పుడే. చూపించు మళ్ళీ ఫేక్ అకౌంట్ చూపించు ఒకసారి. చూపిస్తా. అయితే నెంబర్ ఉంది యాక్చువల్గా ఇక్కడ, ఈ నెంబర్ క్లోజ్ చేసేసి మీకు ఇక్కడ ఇందాక చూసాను, దొరుకుతాయేమో చూడు. ప్రేమ్ పి సతీష్ సిగరెట్. సో అన్న గూగుల్ పేలను అయితే 134 రూపీస్ అయితే ఉన్నాయి. 50 పైసా 134.50 పైసా రూపీస్ అయితే ఉన్నాయి. అక్కడ సిగరెట్ ఉంది చూడు, దొరికింది అక్కడ ఒకటి. ఇది thumbnail కి కావాల్సింది. ఇప్పుడు ఏంటంటే టెంట్ కూడా మొత్తం ఎత్తుకి లోపల నుంచి ఎన్ని డబ్బులు కనిపించి ఒకసారి చూడు తమ్ముడు. వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలో ఇచ్చిన గూగుల్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చూడు అంటున్నా, ఒకసారి చూడు అంటున్నా. అవన్నీ ఇప్పుడే ఖాళీ చేసి పేర్లు చదవద్దు, జస్ట్ నంబర్లు అమౌంట్లు చూపించు. ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ చేశానో చూపించు. నాకు వేరే బ్యాంక్ అకౌంట్ లేవు, ఉన్నది ఒకటి ఫ్రీజ్ అయిపోయింది. అదే చూడు ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి చెప్పు తమ్ముడు. అక్కడ చెప్పు తమ్ముడు. పేర్లు డేట్లు కూడా చెప్పు. ఫోన్ ఎప్పటి నుంచి ఉంటాయి కదా. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట నార్మల్ గా. సో నేమ్స్ వద్దు. అయితే ఇందులో మనం చూసినట్లయితే అన్ని 120, 150 లోపే ఉన్నాయి. 150 లోపు 100, 50, 50, 40 అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మనకి సిగరెట్ కి ఏది మన కోకోకోలాకి బీర్ కి చూడు ఎంత అవుతుందో సేమ్ అంతే. ట్రాన్సాక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క దాంట్లో హైలైట్ ట్రాన్సాక్షన్ నాకు కనిపించింది అయితే 2000 ఒకటి అవుతుంది. 2000 ఏంటి అది? పేరొద్దులే, అదే పేరొద్దు. సో 2000 నాకు తెలుసు. సో అన్నకి వేరే దగ్గర నుంచి కూడా అమౌంట్ వస్తుంది. అంటే అభిమానులా మనకు తెలియదు, మరి ఫ్యామిలీ మెంబర్సా ఫ్రెండ్సా ఎవరో మనకు తెలియదు, కానీ మనీ అయితే వస్తుంది. అందుకు మీరు హ్యాపీగా ఉన్నారు. నేను ఇప్పుడు ఎవరిని అడుక్కోవట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్ అని అడుక్కోవట్లేదు, కానీ మనీ అయితే వస్తుంది.
మాకు కూడా అట్లా వస్తే మీలాగా బతకడానికి రెడీ కదా, ఆ కానీ మాకు పని రాదు. దాంట్లో పిన్ను, దాంట్లో పాస్వర్డ్, ఆ ఫోన్ లాక్ లేదు, ఇచ్చేస్తా. నీకు వర్కౌట్ వద్దేమో, అక్కడ చాలా ప్లేస్ ఉంది, ఇట్లాంటి టెంట్ నువ్వు ఆర్డర్ చేస్తే 2500 వస్తుంది, నువ్వు ట్రై చేసి చూడు. అప్పుడు నాకు ఇట్లాంటి మనీ రావాలి కదా అది నాకు డైలీ. తెలియదు కదా. ఇప్పుడు నేను ఈ రోజే చూసినట్లయితే దగ్గర దగ్గర 500 ట్రాన్సాక్షన్స్ ఉంది ఈ రోజా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? బాగా చూడు, డేట్ చూడు, బాగా చూడు, ఈ రోజు ఇక చూడు చూడు, టైం చూడు. థ్యాంక్ యూ. ఇగో దొరికినాయి, అక్కడే దొరికినాయి. ఫిబ్రవరి 2022. డేట్ చూడు, డేట్ చూడు, అమౌంట్ చెప్పు, ఓకే, చూపించి మాట్లాడు. ఈరోజు ఫిబ్రవరి 26. డేట్ వద్దు. ఓకే, ఇందులో పర్లేదు పర్లేదు, తీసుకో, డేట్ కూడా తీసుకున్నాం, ఎప్పుడు అప్లోడ్ చేసుకున్నాం, పర్లేదు. దానిపైన డేట్ ఉంటుంది, చూపించు. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ రోజు 150 రూపాయలు, 150 రూపాయలు 5కి వచ్చినాయి. ఇంకొకసారి ఏమో వెంటనే మళ్ళీ 100 రూపాయలు వచ్చినాయి వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, మళ్ళీ ఇంకొకటి ట్రాన్సాక్షన్ వచ్చేసి 120 రూపాయలు వచ్చినాయి. అంటే మనం దగ్గర దగ్గర 370 రూపాయలు ఇక్కడనే ఒక్క రోజులో 370. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటే దాంట్లో డేట్ ఇది చెప్పచ్చా? వద్దు వద్దు, ఏరియా పేరు కూడా వద్దు. ఓకే, పర్వాలేదు 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 పర్వాలేదు, అవన్నీ అవన్నీ పర్వాలేదు. నెక్స్ట్ నెక్స్ట్. ఓకే ఓకే అండి, ఓకే ఓకే. సో మీరు ఇలా ఖర్చు పెట్టిర్రు. ఓకే, అంటే మీరు అక్కడ నుంచి వచ్చినాయి. ఎవరైతే పంపించారో వాళ్ళకి లేని నొప్పి, ఎవరైతే దేనికైతే ఖర్చు పెట్టారో వాళ్ళకి లేని నొప్పి. చూడటానికి నీకు ఏమి అసలు ఏమి మొరాలిటీ, ఏమి లీగాలిటీ? నా ఫోన్ లో నా ట్రాన్సాక్షన్ హిస్టరీ, సివిల్ స్కోర్ చెక్ చేసే ఇన్స్పెక్టర్వా? నాకేమన్నా లోన్స్ చెప్తున్నావా? నేనేమన్నా నిన్ను అడిగానా? లేదంటే నువ్వు నా బ్యాంక్ హిస్టరీ, సంపాదన అంతా చెక్ చేసుకొని ఎవరైనా పెళ్లి చేయడానికి సంబంధాలు మాట్లాడుతున్న బ్రోకర్వా? అంటే సారీ, సంబంధాలు మాట్లాడాలంటే మ్యారేజ్ కాంట్రాక్టర్వా? ఏదో ఏదో పేరు పెట్టుకోండి. ఏంటి ఏంటి నీ ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నా. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు కాకపోయినా కానీ చాలా మందికి మీ లైఫ్ గురించి చూసిన వాళ్ళకి కొందరు ఏమనుకున్నారంటే బ్రతుకుతే మీలా బ్రతకాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ నిజమైన పాయింట్ ఏంటంటే అంత ఈజీగా బ్రతకడం ఇక్కడ ఈజీ కాదు. అన్నకు మనీ వస్తున్నాయి కాబట్టి బ్రతకగలుగుతున్నాని నా పాయింట్. ఏంటి 100-200లోనే? ఓకే, యా, ఆఫ్ కోర్స్. ఇప్పుడు మనకు ఒక 500 వస్తున్నాయంటే ఈజీగా బ్రతకేయచ్చు కదా అన్న. అలా కానిద్దాం అంట. నా ఉద్దేశం అదే, ఎట్లా కొట్లా చిన్నగా 4 మాటలు చెప్పేసి చిన్నగా ఫేమస్ అయిపోయి చిన్నగా, అదే కదా. దీనికోసమే నేను ఎన్నో ఏళ్ళ తపస్సు చేసి ఈ జీవితంలో వస్తే ఇట్లాగా తమ్నెయిల్స్ పెట్టించుకొని అడుక్కునేవాడు, బ్రోకర్ అని పెట్టించుకొని, ఇంతకంటే నాకు అచీవ్మెంట్ ఏముంటుంది అని చెప్పి. ఇదే నా గోల్ బ్రో, లైఫ్ గోలే ఇది. మీరు అంటే నేను ఒకటి చూసి అడుగుతున్నది, దేవుణ్ణి నమ్ముతారా? నీకన్నా ఇబ్బందా? నార్మల్ అడుగుతున్నా, దేవుణ్ణి నమ్ముతారా? నా పర్సనల్ ఈక్వేషన్, నా అండర్స్టాండింగ్, నాకు ప్రాబ్లం లేదు, ఆయన కూడా ప్రాబ్లం లేదు. నీకేంటి ప్రాబ్లం? ఎందుకంటే నార్మల్గా మెడలో డమరకం చూసి అడుగుతాను. స్టైల్గా ఉంది కదా, వేసుకున్నా. స్టైల్గా ఉంది, అది నా పర్సనల్ స్టేట్మెంట్. శివుడి భక్తుడా అని? లేదు, నేనే శివుడిని కదా బేసికలీ. అంతే, మీరే శివుడు అంటారు. ఆ కెమెరా కూడా శివుడే. యాక్చువల్లీ ఎందుకు అంటున్నానంటే మీరు ఆ సిగరెట్ తాగడం కానీ, ఆ గడ్డం పెంచుకోవడం కానీ, ఎంటికలు పెంచుకోవడం చూస్తే కొంచెం శివుడు భక్తుల్లాగా కూడా అనిపిస్తున్నారు. శివుడు భక్తుల్లో అయితే సిగరెట్ తాగాలి, గడ్డం పెంచుకోవాలి, ఈ మెడలో డమరకం వేసుకోవాలి, అంతేనా? అలా అన్న పాయింట్ కాదు. అలా కూడా అర్థం. ఇంత ఈజీ అర్థాన్ని, ఇంత స్వీటెస్ట్ అర్థాన్ని వదిలేసి రకరకాల క్రికెట్, రకరకాల పర్వర్టెడ్, రకరకాల ఇల్లాజికల్, ఇర్రాషనల్ ఆ వర్డ్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి? పడుకున్నాడు దీని మీద ఇంకా అందు టెంట్లో. నార్మల్ ఇక్కడ కంఫర్ట్ అంటే నాకు కూర్చోడానికి కంఫర్ట్ ఉంది, నాకు పని జరుగుతుంది అది అంతే. పడుకోవడానికి మరి ఆ టెంట్ లో పడుకుంటారా? నార్మల్ ఇదేనా? పర్వాలేదు, అప్పుడప్పుడు బోర్ కొడితే ఇక్కడ. మీ సోఫా రాజా సోఫా అంటారు ఇంకా. అవును, ఐకియాలో బయటపడేస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఓకే, ఇక్కడ వర్కౌట్ కాకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు, డేరా ఎడ వేసి ఇంకో చోట కూడా వేస్తాడు. ఓకే, ఇక్కడ మీకు వర్కౌట్ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడమే అంతే బేసికలీ. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఇప్పుడు గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ స్థలం అని అంటున్నారు. అవునా? సో అసలు ఎవరి స్థలం తెలుసుకో ఫస్ట్. ఒకవేళ ఇది తీసేస్తే ఇక్కడ నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటే, గవర్నమెంటే వెళ్ళిపోమంటే, అప్పుడు మీరు పోటీ చేస్తారా? వెళ్ళిపోయి ఇంకో దగ్గర సింపుల్ గా బతికేస్తారు? 6 నెలల్లో ఇంతవరకు అట్లాంటి పరిస్థితి రాలేదు అనుకుంటున్నాం. 6 నెలల్లో ఒకడు జంగల్లో ఒకడు ఉంటున్నాడు. చిన్న విషయం, 6 నెలలు హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైన ఒకడు టెంట్ వేసుకొని 6 నెలలుగా ఉంటున్నాడు. జోక్, కోఇన్సిడెన్స్. అంటే ఎన్నో అడ్డంకులు వచ్చినాయి
కానీ అవి అన్నిటినీ మీరు దాటుకున్నారు. ఏమి రావు. 6 నెలలు అనేది జోక్. డే అండ్ నైట్ ఇలాగే ఉంటుంది. అసలు బేసికలీ ఈగలు మాత్రమే ఉంటాయి, ఇంకేమి రావు రాత్రిపూట. బేసికలీ ఇట్స్ జోక్, ప్రాంక్ క్రియేట్ చేయడానికి డ్రామా. సో చూసారు కదా, ఇది అన్న లైఫ్ స్టైల్ అయితే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.